జై భీమ్, జై మాల. నా పేరు మేడి అంజయ్య. తెలంగాణ మాల మానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మా రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారు. మాల సోదరులారా, తెలంగాణ మాల బిడ్డలారా, బీజేపీ కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ అన్న గారు గద్దర్ అన్నను ఒక నక్సలేట్ అని, ఒక నక్సలేట్కి అవార్డు ఎవరిస్తారని, మేము అవార్డు ఇచ్చే పరిస్థితి లేదని గద్దర్ అన్నను విమర్శించే స్థాయి బండి సంజయ్ది కాదు. బండి సంజయ్ అన్న, నువ్వు గద్దర్ అన్నను విమర్శించే ముందు ఒక్కసారి మరి బండి సంజయ్ అన్న గారు దగ్గరికి వచ్చినప్పుడు అలుంకొని గద్దర్ అన్నను ఎందుకు అలుంకున్నావన్నా? మరి ప్రధానమంత్రి గారు ఆయన చనిపోయినప్పుడు ప్రజా యుద్ధ నౌక మంచి కళాకారుడు చనిపోయిండని ఎందుకు విమర్శించిండన్న? బండి సంజయ్ అన్న గారు దయచేసి గద్దర్ అన్నకు అవార్డులే అవసరం లేదు. గద్దర్ అన్న అవార్డులు ప్రతి ఒక్క గద్దర్ అన్న అభిమాని గుండెలు ఉన్నాయి. గద్దర్ అన్నకు ఏ రాజకీయ పార్టీ అవార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు. గద్దర్ అన్నను నక్సలేట్ అన్నందుకు నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇంకొకసారి గద్దర్ అన్న గురించి ఏ పార్టీ నాయకుడైనా ఎవరైనా గద్దర్ అన్నను విమర్శిస్తే సంజయ్ అన్న, ఒక్కసారి నువ్వు గెలిచింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తేనే గెలిచినావు. అంబేద్కరిస్టులు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులందరినీ పనిచేస్తేనే గెలిచినావు. ఇంకొకసారి గద్దర్ అన్నను దయచేసి విమర్శించకన్నా. గద్దర్ అన్నను విమర్శిస్తే మా గుండెల్లో రైలు పరిగెత్తినట్టు పరిగెత్తుందన్న. నిన్ను తిట్టాలని, నిన్ను బూతులు మాట్లాడాలని, నువ్వు మంచోని కాదని. కానీ నీ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలే. మాట్లాడితే కూడా మేము వేస్ట్ అవుతామన్నా. అయ్యా, తెలంగాణలో సంబంధించిన మాల సోదరులారా, మనలా వర్గీకరణ కోసం మన సోదరులు తిడుతుర్రు. మనల మనువాదులు, తీవ్రవాదులు, దొంగలు, దోపిలిదాళ్ళు, మాలోళ్ళు మంచోళ్ళు కాదు అంటుర్రు అని మస్తు మంది మనం విన్నాం, చూసినాం. మనకు బాధ అనిపిస్తుంది. 30 ఏళ్ళకెళ్ళి మనం మాట్లాడకపోతే ఈరోజు ప్రతి ఒక్కరు బీసీలు కూడా, కొంతమంది పాత్రికేయ మిత్రులు బీసీలు కూడా మళ్ళీ విమర్శిస్తుర్రు. కొన్ని సంఘాలు కూడా విమర్శిస్తున్నాయి. ఒక్కొక్క కులనాయకుడు విమర్శిస్తుండు. అంటే మాలోళ్ళకు అంత సులుకగా కనబడుతుర్రా? మాలోళ్ళకు మరి చరిత్ర లేదా? మాలోళ్ళ చరిత్ర బనికిరాదా? ఒక్కసారి మనందరం ఆలోచించవలసిన అవసరం ఉంది. అయ్యా, తెలంగాణలో ఉన్న మాల సోదరులారా, దయచేసి ఇకనన్నా మీ అందరికీ నమస్కారాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న గారు విమర్శిస్తే ఈరోజు వరకు కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఒక్క ఆందోళన కార్యక్రమం జరగలే. ఒక్క ఆందోళన కార్యక్రమం చేయకపోతే మనం గద్దర్ అన్నకు నివాళులను అర్పించినట్టు, గద్దర్ అన్న సోదరులం ఎక్కడైతాం, మాలజాతి బిడ్డలమేడైతాం, అంబేద్కర్ వారసులమేడైతాం. అసలు మనం మాలోళ్ళమా? అసలు మన జాతి ఉందా లేదా? నాకైతే పెద్ద బాధ అనిపిస్తుంది అన్న. మీ అందరికీ చెప్తానా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా పెద్దపల్లి జేఏసీ నాయకులకు, పెద్దపల్లి తర్వాత సిరిసిల్ల జేఏసీ మాల నాయకులకు, జగిత్యాల జిల్లా జేఏసీ నాయకులకు, కరీంనగర్ జిల్లా జేఏసీ నాయకులకు, మరి మన అందరం కలిసి ఎస్సీ ఎస్టీ అచ్చాసీ చట్టం కోసం పోరాటం చేసినాం. మన అందరం కలిసి మాలల సింహగర్జన పెట్టుకొని డిసెంబర్ 1న మన సత్తా చూపించుకున్నాం. డిసెంబర్ 1 తర్వాత ఇప్పటి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్క ప్రోగ్రాం లేదు. సిరిసిల్లలో ఉన్న మాల నాయకులు నాకు నేనే భజన చేసుకుంటారు. జైత్యాలు ఉన్నోళ్ళు నాకు నేనే పెద్దోళ్ళం, కరీంనగర్లో ఉన్నోళ్ళు నాకు నేనే పెద్దోళ్ళం, పెద్దపల్లి ఉన్నోళ్ళం పెద్దోళ్ళం అని పెద్ద పెద్ద కోతలు కోసుకుంటున్నాం మనకు మనం. మరి మాల ప్రజాప్రతినిధులు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా మాల సోదరులం మనందరం ఏం చేస్తున్నాం? మన జాతి మీద జరిగే వివక్షత ఏంది? మన మీద వర్గీకరణ పేరుతో మనల్ని ఎంతమంది మతంవాదులు, తీవ్రవాదులు, దొంగలు, లంగలు అంటే మనం ఎంత బాధపడుతున్నాం? సింహగర్జన దమ్మున్నట్టుగా పెట్టుకున్నాం తెలంగాణలో మాలల సత్తా ఏందో చూపించుకున్నాం. తెలంగాణలో యావత్ జాతికి మాలలు అంటే ఈ రకంగా ఉంటామని అనిపించుకున్నాం. బీజేపీకి కావచ్చు, ఏ రాజకీయ పార్టీకైనా మనం మాలోళ్ళు అంటే ఈ రకంగా ఉంటారని అనిపించుకున్నాం. ఈరోజు బీజేపీ పార్టీ మాదిగ మధ్యలో చిచ్చులు పెట్టేటందుకు వర్గీకరణ పేరుతో మనలా ఎన్ని ఇబ్బందులు పెడుతుందో మీరు ఆలోచిస్తారు. ఒక సర్పంచ్ పట్టించుకోడు, కరీంనగర్లో ఉన్న కౌన్సిలర్లు పట్టించుకోరు, జైత్యాలు ఉన్న కౌన్సిలర్లు పట్టించుకోరు, పెద్దపల్లి ఉన్న కౌన్సిలర్లు పట్టించుకోరు, సిరిసిల్లలో ఉన్న కౌన్సిలర్లు పట్టించుకోరు. మరి అందరం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్ల మనం ప్రజాప్రతినిధులు అయినాం. ఆ ప్రజాప్రతినిధులతో పాటు ప్రజాప్రతినిధులే నిద్రమత్తులు ఉన్నారనుకుంటే, అయ్యా ఉద్యోగులు అయితే విపరీతంగా ఉద్యోగస్తులు ఉన్నారు, మాల ఉద్యోగులని ఈరోజు మన సోదరులు దుమ్మెత్తిపోతారు. సాట్లాల బట్టి మనలా తిడుతుర్రు. మరి మాల ఉద్యోగులు, మాల మేధావులు, మాల కవులు, రచయితలు ఎంతోమంది ఉన్నాం. ఇక తెలంగాణ ప్రాంతంలో ఇంకో ఫీలింగ్ ఉన్నది, మనకు 10-12 సంఘాలు ఉన్నాయి.
ఇక మనకు మొన్న వెంకటస్వామి కొడుకు వివేక్ సార్ పెద్ద మీటింగ్ పెట్టి సింహగర్జన విజయవంతం చేసిండు కాబట్టి మన వివేక్ అన్నకు మనం మెప్పు పొందుకోవాలని, వివేకంగా ముంగట మన పేరు తెచ్చుకోవాలని ఒక్కొక్కరు ఉరుకురికి పనిచేసినాం కొన్ని జిల్లాలలో, మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. అంతకంటే ముందు అర్ధంగి దయాకర్ సంఘం ఉంది, అంతకంటే ముందు ఇంకా 2-3 సంఘాలు ఉన్నాయి. అంతకంటే ముందు పిల్లి సుధాకర్ కూడా పాదయాత్ర చేపట్టిండు. పిల్లి సుధాకర్ అన్న పాదయాత్రతో పాటు మరి డిసెంబర్ 1 ప్రోగ్రాంకు మన అందరం కలిసి జిల్లా వ్యాప్తంగా రాష్ట్రంలో పెద్ద కార్యక్రమం చేయాలంటే పాదయాత్ర కూడా ఉపయోగపడ్డది. పాదయాత్రతో పాటు వివిధ జిల్లాలలో సన్నాహక సభలతో కూడా మాలోలం చైతన్యమైనాం. మరి ఇప్పటివరకు ఒక్క ప్రోగ్రాం లేదు. మళ్ళా మొన్న అమిత్ షా అంబేద్కర్ను తిడతాడు, పంజాబ్లో అమృత్సర్లో అంబేద్కర్ విగ్రహంలో కొడతాడు. ఎన్నో దాడులు జరుగుతున్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుల మీద, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద. మరి మనం ఏంది, మన ఆలోచన, మన పద్ధతి ఏంది, మనమేంది? ఇక్కడ ఎవడైనా మాలోడు ముందుకు పోతే ఇంకోటి కాలు పట్టి గుంజుతాడు, ఇంకో నాయకుడు పని చేస్తే ఇంకోని దొక్కుతాడు. మనకే మాలోలం విమర్శించుకోకుండా, మనకు ఎదిగే నాయకులను ఎంకరేజ్ చేయకుండా, మనలో ఉద్యమాలలో ఎన్నో రోజులకి వెళ్ళి పనిచేసే వాళ్ళకి మనమే విలువిస్తున్నాం. అలా వివేక్ సార్ కోసమో, అర్ధంగి దయాకర్ కోసమో, పిల్లి సుధాకర్ కోసమో, ఇంకోల కోసం కాదు. సంఘాలు ఎన్నున్నా మన అందరం మాలా జేఏసీగా సింహగర్జన విజయవంతం చేసుకున్నట్టుగా మన అందరం ఒకతాటికి రాకపోతే మనల్ని ఎక్కడికక్కడి గ్రామాలలో దాడులు చేసి ముక్కలు కోసి చంపే పరిస్థితులు వస్తాయి. మనం ఐక్యతగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో మన అందరం చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇస్టులుగా బండి సంజయ్ అట్లాంటి వాళ్లకు, మరి అమిత్ షా అట్లాంటి వాళ్లకు, ఆర్ఎస్ఎస్కు, బీజేపీకి మనలో విమర్శించే ప్రతి ఒక్క నాయకునికి, బీసీ నాయకులు కూడా కొంతమంది, ఇంకా గోనె ప్రకాష్ రావు కూడా, ఇంకెవడెవడో లట్కాడు పొట్టుకాడు మనలో అనేకమైన మాటలు మాట్లాడతారు టీవీలలో, డిబిట్లలో. వానికి ఎవరికో సన్నాసి కానికో వీడియో దొరికింది, వాడు దంచుతాడు మాలోళ్ళు ఇట్లా అని. అసొంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మనం ఐక్యతగా ఉండాలి. మన ఎమ్మెల్యేలు, మన మంత్రులు, మన ఎమ్మెల్సీలు, మనకు సంబంధించిన ఎంపీలు కూడా అందరం ఒక్కతాడి మీదకి తెస్తామన్నాం. మరి 2-3 సంఘాలు ఎందుకు, ఒకటే సంఘం అన్నాం. మరి ఎందుకు మళ్ళీ 2-3 సంఘాలు ఉంటున్నాయి? ఎక్కడే కార్యక్రమాలు లేవు, ఏం కార్యక్రమాల రూపకల్పన లేదు. ఎక్కడికక్కడనే వదిలిపెట్టి సింహగర్జన విజయవంతమైందని మనమే సంకలు కొట్టుకుంటున్నాం తప్ప మన జాతికి ఎవరికే ఏం చేస్తలేం. మన పిల్లల ఉద్యోగాల కోసం కానీ, మరి బ్లాక్ వార్డ్ పోస్టుల గురించి కానీ, మరి SC/ST సబ్ ప్లాన్ గురించి కానీ, ఎస్సీ కార్పొరేషన్ నిధుల గురించి కానీ, ఏ దళిత బంధులో మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేకమైన దళిత బంధులు ఇచ్చింది. అసలు మాలోళ్ళకి ఏమైనా వచ్చినాయా? ఎక్కడేం రాలే. మాలోళ్ళకి న్యాయమే జరగలే. ఇలా బీసీలు కూడా అంటారు, వాళ్ళకి ఏం తెలియదు పాపం. వాళ్ళు చెప్పింది వినుకుంటా బీసీలు కూడా భజన చేస్తారు, భక్తి చేస్తారు. ఆ బీసీలు కూడా భజన భక్తి చేయాలంటే మాకు గివ్ వచ్చినాయి, వాళ్ళకి గివ్ వచ్చినాయని మనం పేపర్లలో, టీవీలలో, సోషల్ మీడియాలలో కరీంనగర్ జిల్లాల గిన్ని, జగిత్యాల గిన్ని, పెద్దపల్లి గిన్ని, సిరిసిల్ల గిల్లని జేఏసీ నాయకులు అయితే ఉన్నారు. పెద్ద నాయకులు ఉన్నారు, మా వాళ్ళు వకీళ్ళు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, వివిధ పొలిటికల్ పార్టీ లీడర్స్ ఉన్నారు. మీ అవకాశాల కోసం మీకోసమే ముంగటికొచ్చి ప్రోగ్రాములు చేసుడు. ఎందుకంటే అర్ధంగి దగ్గర మెప్పు ఉందనో, వివేక్ సార్ దగ్గర మెప్పు ఉందనో, ఇంకో నాయకుని దగ్గరనో మెప్పు ఉందనో, లేకపోతే ఇలా అధికార పార్టీలో ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు కాబట్టి మాకు ఏమైనా సాయం చేస్తాడని ఆయన మెచ్చుకోవాలని చేసిరు తప్ప ఇప్పుడు ఏ నాయకుడు చేసేది లేదు. సమతా సైనిక్ దళకు సంబంధించిన వెంజల్ల రాయేష్ అన్న తప్ప, దిగంబరే కాంబ్లే తప్ప, ఏదో ఇంకా 5-6 తప్ప, ప్రెస్ మీట్లు, మీటింగులు తప్ప మిగతా వాళ్ళందరూ నిద్రమత్తులు ఉన్నాం. అయ్యా మాల సోదరులారా, దయచేసి గద్దరన్న తిడితే మనల్ని తిట్టినట్టుగానే, అంబేద్కర్ అంటే మనల్ని అన్నట్టుగానే ప్రసంగాలల్లో మీరు ఎన్నో చెప్తున్నారు. ఎక్కడ ఒక 1000 మందితో 500 మందితో కార్యక్రమాలు చేయడమే లేదు. మనం బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇంకొకసారి మన మీదకి జోలికి రావద్దంటే దిష్టి బొమ్మలు కాలబెట్టుడు కానీ, పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోనికి మరి తెలంగాణ మాలమానాడు కావచ్చు, మాల సంఘాలు కావచ్చు, వకీళ్ళు కావచ్చు, లాయర్లు కావచ్చు, రిటైర్డ్ జడ్జీలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు ఉన్న అందరూ ఒక మాలోనిది అన్నాలే, ఒక మాలోని గుద్దాలంటే మాలోనే కుట్ర చేస్తాడు. గల్లీలో కుట్రనే, ఢిల్లీలో కుట్రనే, రాష్ట్రంలో కుట్రనే, పార్టీలలో కుట్రనే. మన మాలోళ్ళ మీద కుట్రలు బంద్ చేసి, మనోళ్ళ ముంచుడు బంద్ చేసి, మనలకు తిట్టుడు బంద్ చేసి, మనం గౌరవించుకోకపోతే రానున్న తరంలో మనకు గౌరవం ఉండదు. కాబట్టి మన గౌరవాన్ని మనం కాపాడుకుంటూ ఈరోజు బండి సంజయ్ లాంటి వాళ్ళు సన్నాసులు మాట్లాడొద్దంటే గద్దరన్న జోలికి రావద్దు, మాలోళ్ళ జోలికి రావద్దు, అంబేద్కర్ విమర్శించద్దు, అంబేద్కర్ విగ్రహాలు జాగ్రత్తగా ఉండాలంటే మనం ఐక్యత కావాల్సిన అవసరం ఉంది. మనలో ఉన్న పెద్ద నాయకులారా, మీ అందరికీ పేరున పదాభివందనాలు. మీరు సింహగర్జన విజయవంతంతో నిద్రమత్తులకు వెళ్ళి మేలుకొని మళ్ళీ జాతిని చైతన్యం చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా
జాతిని చైతన్యం చేస్తూ మనకు రావాల్సిన ప్రభుత్వాల ద్వారా వచ్చే పథకాలు ఇప్పవలసిన అవసరం మీ అందరికీ ఉన్నదని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జై మాల. నా పేరు మేడి అంజయ్య, తెలంగాణ మాలమానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇందులో ఎవరినైనా మీ మనసును ఒప్పిస్తే మీరు బాధపడకూరి. నేను మాట్లాడేది తప్పు అనుకుంటే నన్ను మీరు అందరూ కలిసి మనం తెలియవలసిందిగా విజ్ఞప్తి. నేను వాస్తవాలే మాట్లాడినా, నిజాలే మాట్లాడినా, నిర్భయంగా మాట్లాడినా. మీరు కుట్రలు కుతంత్రాలు బంద్ చేసి మాల సోదరుల అభివృద్ధి కోసం పనిచేయాలని కోరుకుంటూ మళ్ళొక్కసారి జై భీమ్.